ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చేపల ఫ్రై చేశాను కదా, కూరగాయలు అవన్నీ కోసేసి చేపల ఫ్రై అయితే చేశాను కదా. ఆ చేపల ఫ్రై ఏమైందంటే అవి బాబోయ్ వండుకోలేకపోతున్నాను నేను. ఆ చేపల ఫ్రై ఏమవుతుందంటే మనం అన్నీ కవర్లో కట్టి ఒక మూటలాగా ముడి పెట్టేసి కట్టేసి కవర్లల్లో వేసేసి కూరగాయలు చేపలు మసాలా పెట్టేసి అన్నీ ఇలాగ వేసేసి పొయ్యిలో దీని ఏమంటారంటే అరబీలో పిరన్ అంటారు. అరబీలో పిరన్ అంటారు దీన్ని. ఇలాగ మూట కట్టేసి లోపల మంట అయితే మండుతూ ఉన్నది. చూడండి, కనిపించలేదు, కవర్ కనిపిస్తుంది. దాని లోపల మంట వస్తూ ఉంటుంది. చూడండి, మంట అయితే వస్తూ ఉంటుంది. నేనైతే ఇడే అయితే కొంచెం జిమ్ చేశాను. చూడండి ఎలా ఉండదో మూట. అది ఏడికి బాగా ఉడికే గుడికి ఇలాగా ఊపిరి బుడ్డలాగా పెద్దది అయిపోతుంది అన్నమాట కవరు. చూడండి ఎంత పెద్ద మూట వచ్చేసిందో. లేదంటే 10 కేజీలు బియ్యం ప్యాకెట్ లాగా వచ్చేసింది. ఇలాగుంటాయి కొయ్యట్లో. దీంట్లో పెట్టి చేస్తే మన డైటింగ్కు బాగుంటుందండి. ఒక నూనె లేకన్నా మసాలా ఎక్కువ లేకన్నా ఓన్లీ పసుపు, మన మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసేసి ఎక్కువ లేకన్నా కలిపేసేసి నూనె అనేది ఎక్కడా లేకన్నా ఇట్లా చేసుకోవాలా. మళ్ళీ దీన్ని ఆవిరి తగ్గించి ఉడికేడిగా ఏం చేయాలంటే మన సన్న పిన్ ఒకటి తీసుకొని దీనైతే సింపుల్గా ఇలాగా పక్క పెట్టేసేయాలి. అక్కడ ఆవిరి వస్తూ ఉన్నారు చూడండి. నేనైతే ఇలాగ చూడండి సూదిగుండె తీసుకొని బక్క వేస్తూ ఉన్నా. ఇలాగా స్టోన్ వేస్తూ ఉన్నా. ఈ స్టోన్స్లలో కూడా ఆవిరి అయితే వచ్చేస్తుంది. ఇబ్బంది అయితే చూడండి. టేస్ట్ కానీ చాలా సూపర్గా ఉంటుందండి. తినేదానికి కానీ చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ కానీ భలే ఉంటుంది. నూనె లేకన్నా ఏం లేకన్నా ఒక నిమ్మకాయ పిండేసి ఇలాగ చేసామంటే చాలా బాగా ఉంటుంది. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా లైక్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్టుంటే ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకైతే వచ్చింది. దీంట్లో ఏమన్నా రైటో రాంగో ఏమన్నా తప్పులప్పులు ఉంటే ఏమన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. మీరు చెప్పే ఏమన్నా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు మాట్లాడితే మీరు